ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా చారిత్రాత్మక విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తుందని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలున్నా తెలుగు మాతృభాష అని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. కల్వకుర్తి లిఫ్ట్, ఏఎంఆర్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని వెల్లడించారు. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసుకువచ్చామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చామని అన్నారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులు ఇచ్చిందని వివరించారు. ప్రత్యేక చట్టం రూపొందించిందని స్పష్టం చేశారు. ఈ రోజు మీరు చూస్తే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా చారిత్రాత్మక విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తుందని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యుత్ సంస్కరణల వంటి అనేక అద్భుత నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం యొక్క దిశ దశ మారింది అని అన్నారు. సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన, పారదర్శకత, ప్రజల మేలు అనే 3 మూల సూత్రాలతో పాలన సాగుతోందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, ఇవ్వని హామీలను కూడా
ప్రజలు మేలు కోసమే అమలు చేస్తున్న అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడని బోండా ఉమ అన్నారు. గత వైసీపీ పాలనలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ రంగం పూర్తిగా గందరగోళానికి గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి 5 ఏళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచి సుమారు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారని, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను అప్పులపాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలను మోపిందని, కూటమి ప్రభుత్వం పేద సామాన్య వర్గాల ప్రజల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణారావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి జై టీడీపీ, జై జై కూటమి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలను మోపారని విమర్శించారు. 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడంతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను తగ్గిస్తామని ప్రకటించిందని అనే నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు యూనిట్కి 33 పైసలు తగ్గించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున దేశంలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రోజున మరి చాలామంది చాలా రకాలుగా వైసీపీ నాయకులు పేలుతూ ఉన్నారు. గతంలో మరి వారు 2019 నుండి 24 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ రోజున జగన్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 32,000 కోట్ల రూపాయలని భారం మోపినటువంటి ప్రభుత్వం ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలపైన, మహిళలపైన, గృహిణులపైన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపైన 32,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1-2 ఏళ్ళైనా సరే ₹1 కూడా ఛార్జీ పెంచకుండా పరిపాలన చేస్తున్నటువంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం. వేలాది రూపాయల భారాన్ని కూడా మోస్తూ ఈ రోజున మహిళల పైన భారం పడకూడదని చెప్పేసి విద్యుత్ ఛార్జీల్లో ఒక యూనిట్కి 13 పైసలు తగ్గిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రోజున ఆనాటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయంగా మార్చుకొని మరి కోట్లాది రూపాయల ప్రజలపైన భారం మోపినటువంటి వారు ఈ రోజున ఏ సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము జగన్ కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున అన్ని విధాలుగా ప్రజలకు మేలైనటువంటి పరిపాలన చేస్తూ ఆదరణ పథకం కింద కూడా పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి మరి అలానే తల్లికి వందనం మరి స్కూళ్ళు వెళ్ళినటువంటి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. అలానే మహిళలకు బస్సులో ఉన్నటువంటి ఉచిత అది అలానే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలు, వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెంచిన 6,000 రూపాయలు, అలానే వేలాది రూపాయలు, కోట్ల రూపాయలని ప్రజలకు మేలు కోసం, సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఖర్చు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని చెప్పేసి మహిళలు దీవిస్తూ ఉన్నారు. ఈ దీవెనలో మాకు స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఉన్నటువంటి అన్నీ కూడా ఒకటి తప్ప అన్నీ కూడా అమలు చేస్తున్నాం. సూపర్ 6లో లేనటువంటి పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని, వారు చేసే గొప్ప పనికి కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు.
కొత్త ఆసుపత్రి సమీపంలోని ఒక హోటల్లో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ శ్రీ చైతన్య, నారాయణ, శారద, భవిష్య కళాశాలల ఉపాధ్యాయులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిఎంఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డులను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ జీవి రావు మాట్లాడుతూ తన 33 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో 1,00,000 మందికి పైగా విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని శివభావంగా భావిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అనంతరం యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ డైరెక్టర్ వివేకన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారే సమాజ మార్గనిర్దేశకులని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ దుర్గా రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, నిర్మల్, కిరణ్ కుమార్, జార్జ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. CMR University, Bengaluru, NAC accredited university, is conducting this unique program, Upadhyaya Sanmanam, to honor the contribution of the teachers to build the society. Our endeavor is that every student should grow and become a good human being, and the role of the teachers in this process is recognized by the university. In the campus, we honor all the teachers and we consider them as gods, so that every student gets the right knowledge, right motivation, right handholding to become a good human being in the life. So it's a tribute to excellence and a respectful homage to all the teachers in this country. Thank you so much. CMR యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళు ఉపాధ్యాయ సన్మానం అని చెప్పి ఒక ప్రోగ్రాము విజయవాడలో ఈరోజు కండక్ట్ చేశారు. సో విజయవాడలో ఇయర్స్ టుగెదర్ ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్కి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. సొసైటీలో టీచర్స్ స్టూడెంట్స్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గాను గుడ్ హ్యూమన్ బీయింగ్స్ గాను తయారు చేయడంలో మేజర్ పాత్ర పోషిస్తున్నారు. బట్ టీచర్స్ని రికగ్నైజ్ చేయడం అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంది. సో ఈరోజు మా ఉపాధ్యాయులను సన్మానించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. విజయవాడ నగరంలో పార్క్ అండ్ హోటల్లో మేము CMR యూనివర్సిటీ వారం ఉపాధ్యాయుని సన్మానించడం అనే ఒక కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాము. ఉపాధ్యాయులను ఎందుకు సన్మానిస్తున్నామంటే వారు జనరల్గా వారు గురువులు. ఈ యొక్క సృష్టిలో తల్లి తండ్రి తర్వాత వారే ముఖ్యమైన గురువులు. గురువుల ద్వారానే ఒకరి యొక్క జీవితంని నైపుణ్యంగా తీర్చిదిద్దగలము అనే ఒక ఉద్దేశం మాత్రము మనందరికీ ఉంది. సో అటువంటి గురువుల్ని సన్మానించటము, అటువంటి గురువులకి ఒక విధమైన మనము హానర్ చేసి వారి ద్వారా ఈ యొక్క సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంగా ప్రతి వ్యక్తిని తీర్చగల సామర్థ్యం కలిగిన గురువులను ఎప్పటికప్పుడు మనం సన్మానించుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము. సో అందువల్ల CMR యూనివర్సిటీ బెంగళూరు వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వర్తించాము. దీనిలో ఎందరో గురువులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క గురువుకి CMR యూనివర్సిటీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వందలాది మంది విద్యార్థులకు రాయల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు అందించడం చాలా గర్వకారణంగా ఉందని రాయల్ ట్రస్ట్ చైర్మన్ సీతలం రాంబాబు అన్నారు. స్కాలర్షిప్ తీసుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి నైపుణ్యత కలిగిన మరికొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని NBK భవనంలో నిర్వహించారు. 400 మంది అన్ని వర్గాల విద్యార్థులకు ₹1,50,00,000 రూపాయల స్కాలర్షిప్ల పంపిణీ చేశారు. రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ రిజిస్టర్ నెంబర్ 240/2017 ఆధ్వర్యంలో 2025-2026 సంవత్సరిక స్కాలర్షిప్ ప్రోగ్రాం సభ జరిగింది. ఈ సభకు సీతలం రాంబాబు అధ్యక్షులు వహించగా
ఐటీ విభాగ నిపుణులు రామ్దేవ్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఈ సందర్భంగా రామ్దేవ్ రామ్ కుమార్, డాక్టర్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులందరూ చదువు పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని, చక్కగా చదువుకొని దేశానికి సమాజానికి సేవ చేయాలని కోరారు. రాయల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల స్కాలర్షిప్లు ఇచ్చి పేద విద్యార్థులను ఆదుకోవటం చాలా సంతోషదాయకమని, ఈ గ్రూపు ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ పేటేటి పుల్లయ్య ముఖ్య అతిథిగా, రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ కోశాధికారి అంకెం రామసాయి ప్రసాద్ అధ్యక్షులు ఇమ్మడ బత్తుల నరహరి, అమరావతి రాయల్ క్లబ్ అధ్యక్షులు బండి రామ్మోహన్ రావు, రాయల్ ట్రస్ట్ కార్యదర్శి తోట పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపుగా 400 మంది స్టూడెంట్స్కి సుమారుగా ఈ సంవత్సరం ఇంతకుముందు 135 ఇచ్చాము. ఇప్పుడు దాంతో కలుపుకుంటే 600 దాకా మేము రాయల్ క్లబ్, రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున ఇస్తున్నాం. సుమారుగా 46 lakhs ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు ₹1,00,00,000 స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థుల్ని మేము ఎంటైర్ కోర్స్కి, మెడిసిన్కి స్పాన్సర్ చేస్తూ మొత్తం కోర్స్ చేస్తున్నాము. అలాగే ఇంజనీరింగ్ కూడా. ఈ మధ్యన స్పోర్ట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ 400 మంది విద్యార్థులు స్కాలర్షిప్ తీసుకుంటున్నారు. మొన్న అవనగడ్డలో 83 మంది తీసుకున్నారు. నర్సాపురంలో 40 మంది విద్యార్థులకు ఇచ్చాం. టోటల్గా 1,50,00,000 దాకా ఈ రోజుతో స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఒక హాస్టల్ భవన్ నిర్మాణం చేసి అందులో 200 మంది ప్రతిభావంతమైన పేద విద్యార్థులను పెట్టి లాడ్జింగ్ బోర్డింగ్ ఫెసిలిటీతో వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళని మంచి సిటిజన్స్గా తయారు చేసి ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఈ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుంది. విద్య, వైద్యానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న టాలెంటెడ్ అందరినీ కూడా పికప్ చేసి ఇక్కడ హోల్డ్ చేస్తున్నాము. ఈ అనుమతులు రాగానే మేము అందులో 1,20,00,000 పెట్టి ఒక సైట్ కొన్నాము ఉన్న గ్రామం దగ్గర. అందులో బిల్డింగ్ కట్టడానికి అనుమతులు చివరి దశలో ఉన్నాయి. రావగానే అది కూడా చేసి మేము మరింతగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ రక్షణ చట్టం తేనుండడం అభినందనీయమని, కూటమి ప్రభుత్వ ఈ ప్రయత్నాన్ని ముదిరాజ్ సంఘం రాష్ట్ర కమిటీ స్వాగతిస్తోందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ అన్నారు. మధురానగర్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ రక్షణ చట్టం తేనుండడం బీసీల హక్కులను రక్షించడంలో ఒక ముందు అడుగు అని అభివర్ణించారు. మహాత్మా జ్యోతిరావు పూలే నుండి ఆరంభమైన బీసీ రక్షణ ఉద్యమం దశాబ్దాల పోరాటాల ఆశలు, ఆకాంక్షలను ఈ బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు ద్వారా నెరవేరినట్లు కాగలదని అన్నారు. డాక్టర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ లాంటి సంస్కరణలు ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కోసం కృషి చేశారని, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి ఎందరో ప్రముఖులు బీసీల హక్కుల కోసం, రక్షణ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. పెట్టుబడిదారులు, భూస్వాములతో నిత్యం దగ్గర సంబంధం గల నా బీసీ సోదరులైన రజక, నాయి బ్రాహ్మణ సోదరులు నిత్యం వారి ఆకృత్యాలకు గురవటం గమనిస్తున్నామని గుర్తు చేశారు. కనుక వృత్తి, కులాల వారి పట్ల ప్రభుత్వం ఈ బిల్లులో అనేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని కృష్ణమోహన్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తెస్తున్న ఈ చట్టం బీసీలకు రక్షణ కవచమని అభివర్ణించారు. ఈరోజు ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఉద్దేశించి ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ముసాయిదా బిల్లు ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది న్యాయశాఖ సమీక్షకి పంపడం జరిగింది. దాని మీద మా స్పందన కూడా మేము తెలియజేయాలనేది మేము ఉద్దేశం అనుకున్నాం రాష్ట్ర కమిటీగా. అందులో భాగంగానే ఈ బీసీ రక్షణ చట్టం అనే బిల్లు, ముసాయిదా బిల్లు తీసుకురావడం చాలా ముదాహం అది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా బీసీలకి రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. దీని మీద అనేక మంది కృష్ణస్వామి ముదిరాజు కానివ్వండి, లేదంటే సర్వాయి పాపన్ గౌడ్ కానివ్వండి, ఇంకా అనేక మంది బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించారు దశాబ్దాల కాలంగా. మొట్టమొదటైతే దీనికి ఆద్యుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన ఏంటంటే బీసీ రక్షణ కోసం, బీసీ హక్కుల కోసం, బీసీల సమస్యల కోసం నిరంతరం ఆయన పోరాడారు. ఆయన్ని అటువంటి నాయకుడు, మహానాయకుడు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారిని గురువు గారు అని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. అదేవిధంగా ఆయన పూలే గారు కూడా ఆ రోజుల్లోనే భార్యని ఒక టీచర్గా తీర్చిదిద్ది మహిళా లోకానికి ఒక
చదువు పట్ల ఇంట్రెస్ట్ నెలకొల్పేదానికి ఆ రోజుల్లో అనేక కష్టనష్టాలకు వచ్చి ఆ విధంగా చేయటం జరిగింది. అనేక మంది అటువంటి నాయకుల త్యాగాల వల్ల ఈ రోజున బీసీలు కొంతమేరకైనా గౌరవంగా బతకగలుగుతున్నారు. ఈ ప్రెస్ మీట్ పెడతా కారణం పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. అయితే ఎప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా బీసీలకి అండదండలుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయము. అందరూ సంతోషకరంగా ఉన్నారు. బీసీలంతా బీసీలకి రక్షణ కవచంలాగా రక్షణ చట్టం తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ బీసీలకు ఫస్ట్ నుంచి అండదండలుగా ఉంటుంది. మంచి చెడులు ఏదైనా న్యాయం చేయాలంటే బీసీలకి తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగానే చంద్రబాబు గారు కూడా బీసీలకు ఎప్పుడు అండగా ఉంటూ బీసీలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏదైనా నిరుద్యోగ సమస్య కానీ అన్నింటిలోనూ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు రక్షణ కవచం రక్షణ చట్టం తీసుకొస్తున్నాం, చాలా ఆనందకరం. అందరూ బీసీలంతా కూడా ఏకాభిప్రాయంతో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మేము కూడా అలాగే ముదిరాజ్ సంఘం తరఫున తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమని, కార్యాలయాలకు తాళం వేసి సమ్మెబాట పడతామని ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను ఉద్దేశించి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలినేని రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆఖరి కేబినెట్లో జీవో నెంబర్ 36ను అమలు చేయాలని కేబినెట్ నిర్వహించినట్లు తెలిపారు. ఆ తర్వాత గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. గత 7 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అధికారులు జీవో నెంబర్ 36ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు ఏళ్ల తరబడి అదే సీట్లో ఉండటం వలన జీవో నెంబర్ 36 అమలు కావటం లేదని ఆరోపించారు. తమ సమస్యలను సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడును పలుమార్లు కలిసి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి 9వ తేదీ వరకు అల్టిమేట్ ఇస్తున్నామని, అప్పటికి కూడా స్పందించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సొసైటీ కార్యాలయాలకు తాళాలు వేసి సమ్మెబాట పడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జియో నెంబర్ 36ని లాస్ట్ క్యాబినెట్లో రిలీజ్ ఇవ్వటం జరిగినది. దాంట్లో మాకు వనరులు సరిపోను అన్నీ కూడా హెచ్ఆర్ కమిటీ వేసి దాని నుంచి లాస్ట్ క్యాబినెట్లో ఇవ్వటం జరిగినది. దాన్ని అమలు చేయమని చెప్పి గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా దాన్ని అమలుకు నోచుకోలేదు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా అచ్చెన్నాయుడు గారు సహకార శాఖ మినిస్టర్ గారిని, అలానే లోకేష్ బాబు గారిని, అలానే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి పదే ఈ డిమాండ్స్ని, ఈ 36 జీవోని అమలు చేయమని కోరాము. కానీ వారు చేయమని చెప్పినప్పటికీ కూడా గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అధికారులు ఆ యాజమాన్యంలో అదే సీట్లో కూర్చొని ఉండటం వల్ల వారికి చేయటం ఇష్టం లేక మమ్మల్ని ఈ పరిస్థితులు తీసుకొచ్చారు. తప్పని పరిస్థితుల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు సొసైటీస్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన, 8వ తారీఖు బ్రాంచి మండల స్థాయిలో ధర్నా చేశాము. తర్వాత 16వ తారీఖు జిల్లా సహకార అధికారుల ముందు చేశాము. 22వ తారీఖు జిల్లా హెడ్ ఆఫీసుల ముందు చేశాము. 29వ చలో విజయవాడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాము. అయినప్పటికీ కూడా ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ ఎండీ గారు కానీ, అలానే ఆర్సీఎస్ గారు కానీ మమ్మల్ని పిలిచి ఇప్పటి వరకు కూడా చర్చించడం జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క ఉద్యోగులు పడుతున్న బాధల గురించి రాష్ట్ర జేఏసీకి ఏర్పడి గత నెల 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సీఎస్ వారికి, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్కి నోటీస్ ఇచ్చి
6వ తారీఖు నుంచి 29వ తారీఖు రకరకాలుగా కార్యాచరణ ప్రకటించాం. అక్కడికి దాంట్లో భాగంగా ఇటువంటి పిలవలేదు గవర్నమెంటు. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే మాకు ఇచ్చినటువంటి జీవోలు కానీ మాకు ఇచ్చినటువంటి సౌకర్యాల వల్ల గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్డెన్ లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏకైకంగా మేముగా సంస్థలను నడిపి దాంట్లో నుంచి జీతాలు తీసుకునే ఉద్యోగులను ప్రపంచంలో ఉన్నటువంటి మా సహకార సంఘాల ఉద్యోగులు మాత్రం జీవన్ నెంబర్ 36/1/3/2019 ఇచ్చి ఇవాళ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో భాగంగా దాంట్లో ఉన్న అంశాలు మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఇదే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మధ్యలో దఫదఫాలుగా మా సహకార మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారిని, అలాగే మధ్యలో రహదారి శాఖ మంత్రి నిమ్మ రామానాయుడు గారు కానీ, లేటెస్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే రకరకాలుగా అందరిని కలుస్తూ వస్తున్నాం, చూస్తాం చేస్తామంటున్నారు. కానీ అదే సీట్లు ఆర్సీఎస్ వారు 6.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాం. వారు పాతుకుపోయి ఉండటం వల్ల 2023 నుంచి సహకార సంస్థలు మొత్తం కంప్యూటరైజేషన్ ప్యాక్ చేసే ఉద్దేశంలో మీరు అది కంప్లీట్ చేయండి, మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తూ ఉన్నారు. అది సమస్య చేయకోకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఆడిట్ అయిన తర్వాత చేస్తామన్నారు. అక్కడికి పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇవన్నీ చేసుకున్న కారణం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రోడ్డెక్కం కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేపాటికి మిగతా అడగని వారికి 62 years ఏజ్ లిమిట్ గవర్నమెంట్ ప్రకటించి 2014-19 కాలంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా చారిత్రాత్మక విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తుందని ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండాము మహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాల్ని తగ్గించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.